చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇప్పుడే మేము జ్యోతి ఆర్గానిక్స్కి వెళ్ళొస్తున్నాం అనమాట. కొన్ని ఎర్త్ వామ్స్ని తీసుకొచ్చాము, అలానే వర్మి కంపోస్ట్ తీసుకున్నాము. సో ఇవి మళ్ళీ ఇంకొన్ని కుండీల్లో వేయాలి. ఇంకా ఎర్త్ వామ్స్ని కూడా తీసుకొచ్చామన్నమాట ఈసారి. సో పాట్ మిక్సింగ్ అంతా ఎలా కలిపారో కూడా చూపిస్తాను ఇప్పుడు. ఈ ఎర్త్ వామ్స్ ఏంటంటే మనకు పండ్ల చెట్లలో ఇంకా అన్నిట్లో వేస్తే ఇంకా భూమి అనేది వాటి మట్టి గుల్లగా ఉండి మంచిగా పెరుగుతాయి అన్నమాట. మనకు పండ్ల చెట్లు కానివ్వండి, ఇంకా మట్టి గట్టిగా అయిపోదు. సో అందుకే ఇన్ని ఎర్త్ వామ్స్ తీసుకొచ్చాము. అసలు బయటికి కనిపిస్తలేదు, మీకు ఇంటికి వెళ్ళాక క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇది జ్యోతి ఆర్గానిక్స్ అనమాట. సో మాకు దగ్గరలోనే, మా ఇంటి నుండి ఒక 15 మినిట్స్ జర్నీ అంతే. మేము బడంగపేటలో ఉంటాము. జ్యోతి ఆర్గానిక్ వచ్చేసి నాదర్గూడలో ఉంది, అలానే ఆదిపట్లలో కూడా ఉందన్నమాట. సో అవన్నీ దగ్గరే ఉంటాయి. మాకు ఇక్కడ ఏంటంటే పాట్ మిక్సింగ్ మొత్తం మిక్స్ చేసి ఇస్తారు. మేము చాలా పాట్స్ తెచ్చాం కదా, ఇప్పుడు ఒక్కొక్క పాట్కి పాట్ మిక్స్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో అందుకనే ఇక్కడ మిక్స్ చేయించుకొని తీసుకొస్తాం. ఇందులో వచ్చేసి వర్మీ కంపోస్టు, కౌడంగ్, ఎర్రమట్టి అన్నీ కూడా మిక్స్ చేస్తారు. కోకోపీటు, ఇంకా నీమ్ కేక్, ఇంకా కొన్ని అన్ని పౌడర్స్ కలిపేసి మనకు బాగా మిక్స్ చేసేసి 40 kgs ఒక బ్యాగ్ ప్యాక్ చేసి ఇస్తారనమాట. సో ఇలా చేయడం వల్ల మనకు కొంచెం శ్రమ తగ్గుతుంది. మనం ఇంటికి తెచ్చుకొని డైరెక్ట్ పాట్స్లో వేసుకొని ఇంకా మొక్కలు అనేవి పెట్టుకోవచ్చు అనమాట. సో అందుకని ఎక్కువ మొక్కలు ఉన్నప్పుడు ఇలా ఇక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం అన్నమాట. సో ఇందులో ఇప్పుడు కోకోపీట్ వేస్తున్నారు. ఎంత బాగా మిక్స్ చేస్తారు చూడండి, టిక్ 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 అని ఇలా చల్లేస్తే మొత్తం మిక్స్ అయిపోతుంది. ఇంకా పారతోటి కలుపుతారు, కలిపి బ్యాగ్స్లో ఫిల్ చేస్తారనమాట. సో మనం చూస్తుంటే ఈజీ అనుకుంటాం, కానీ అది చాలా కష్టం అనమాట. మనకు ఒక 5-6 పాట్స్కి పెద్దవి పండ్ల చెట్లు పెట్టడానికైతే మనకు చాలా ఎక్కువ టైం పడుతుంది. ఇంకా చేతులు కూడా చాలా గుంజేస్తాయి. ఇక్కడ మనకు చూస్తుంటే చాలా సింపుల్ అనిపిస్తుంది, కానీ అంత ఈజీ కాదు. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళకి కొంచెం అలవాటు కూడా ఉంటుంది. దీంతోపాటు మేము వానపాముల్ని కూడా తీసుకున్నాం అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ బతికే ఉన్నాయి. అండ్ ఇవి మనము 6 to 7 అవర్స్ ట్రావెలింగ్లో కూడా బతుకుతాయట. నెక్స్ట్ వాటి కేర్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా చెప్పారు. మేము వానపాములు కూడా తీసుకున్నాం అనమాట. ఎందుకంటే పండ్ల మొక్కల్లో వాటిల్లో వేస్తే భూమి అంతా గుల్లగా ఉండి వేర్లకి మంచిగా పెరగడానికి ఈజీ అవుతుంది. సో అందుకని వానపాములు కూడా తెచ్చాము. ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదా కవర్లో, అవే అన్నమాట. సో ఇంటికైతే వచ్చామన్నమాట. ఇందులో వానపాములు అన్నీ ఉన్నాయి. ఒక కొత్త టబ్బు ఉంది, ఇందులో వేస్తున్నాము. చూద్దాం ఎన్ని పాములు ఉన్నాయో. ఏం లేనట్టే ఉన్నాయి కదా, ఇన్ని వానపాములు అయితే ఉన్నాయి చూడండి. ఏం లేనట్టే అనిపిస్తున్నాయి, మొత్తం ఒక దగ్గరికి కుప్పలాగా అయినాయి. యూనిటీ ఇవన్నీ వానపాములే అనమాట. కొంచెం వర్మీ కంపోస్ట్ అనేది ఉంది, ఎందుకంటే అవి చనిపోతాయి బయట ఉంటే. మనకు ఖచ్చితంగా మట్టి అనేది ఉండాలి. కొంచెం సేపటికి అవి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎక్కువ ప్రెషర్ కూడా వేయకూడదు, జస్ట్ ఇట్లా పట్టుకున్నట్టు అట్లా ఉంచాలన్నమాట. ఇవన్నీ వానపాములే. సో ఇవైతే మేము మళ్ళీ సగం అయితే పండ్ల కుండీల్లో వేస్తాం, ఒకటి రెండు అట్లా కొన్ని వేసేసిన తర్వాత మిగిలినవి ఏం చేస్తామంటే పేడ ఉంటుంది కదా, సో వాటిల్లో వేసి ఇంకా డబల్ అనమాట మనమే వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. అలానే ఇవి కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ ఐడియాతో ఇంకెక్కువ వానపాములను అయితే తీసుకొచ్చాం. బాగున్నాయి కదా, చూస్తుంటే బాగా అనిపిస్తున్నాయి. దగ్గరగా చూపిస్తాను. జారిపోతూ ఉంటాయి, ఏం భయం ఉండదు అసలు. పెద్ద పాము, అసలు ఏం కూడా భయం అనిపించదు. నా చేతి మీద ఇట్లా వాగుతూ ఏం అనవు కూడా.
సైలెంట్. వీటిల్లో కొన్ని వానపాములను ఏం చేశానంటే మొక్కల్లో వేసేసాను. కొన్నిటిని వేయలేదు. టబ్‌లో తెచ్చిన వర్మీ కంపోస్ట్ మొత్తం పాట్ మిక్సింగ్ కాకుండా వర్మీ కంపోస్ట్ కూడా కొంచెం తీసుకొచ్చాననమాట. దాంట్లో వానపాములనేసి వాటర్ చల్లుతూ ఉన్నాననమాట. దీనివల్ల మనకి ఇంకా ఎక్కువ వానపాములు అవుతాయి. ఎక్కువ కుండీల్లో మనం పెంచుకోవచ్చనమాట. చూడండి ఇలా వెళ్ళిపోతున్నాయి. కొంచెం సేపటికి అసలు ఏమీ కూడా కనపడవు. మందార మొక్క అయితే ఒకటి ఉందన్నమాట. దీన్ని కూడా రీపాట్ చేయాలి. సేమ్ కడియం నర్సరీలోనే తెచ్చినాం. ఇది చిగుర్లు అయితే వచ్చాయి, మంచిగానే పెరుగుతుంది, బాగానే ఉంది. ఇదే ముద్ద మందారం అని తీసుకున్నాము. ఇంకా చూడాలి ఏ మందారం అవుతుందో. ఇంకా ఈ పెద్ద పాట్లో మనం పండ్లవి అయితే ఏదైతే పాట్లో పెడుతున్నామో అందులోనే పెడుతున్నాం. ఎందుకంటే మందారం కూడా కొంచెం కాండం గట్టిగా ఉంటుంది. చిన్న దాంట్లో పెడితే ఆపుకోలేదు. కింద అయితే ఓకే, కానీ కుండీలో పెడితే కొంచెం పెద్ద సైజ్ కుండీ తీసుకొని పెట్టాలి. అందుకే ఈ సైజ్ కుండీ తీసుకున్నాం. ఇంక ఇది పైననే ఉంటుంది, కిందకైతే కాదు. మందార చెట్టు రీపాటింగ్ అయితే అయిపోయింది. ఆ తర్వాత ఇంటికి వచ్చేసి ఒక మందారం మొక్క ఉంటే అది కడియం నర్సరీ నుండి తీసుకొచ్చాం. కొన్ని రోజులైంది. అది కూడా రీపాట్ చేసేసి ఇంకా వానపాములకు కూడా అరేంజ్ చేసేసి ఇంకా మిగిలిన మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మళ్ళీ ఒకసారి లుక్ వేస్తున్నాను అనమాట. సో మొక్కల్ని ఎన్ని కొత్తవి పెట్టినా పాత వాటిని అయితే చెక్ చేసుకుంటూనే ఉండాలి. వాటి పోషణ ఎలా ఉంది, వాటర్ సరిగ్గా ఉన్నాయా లేదా అనేది రెగ్యులర్గా సెర్చ్ చేయాలి. లేకపోతే వాటర్ తక్కువైనా ఎక్కువైనా అవి చనిపోతాయి అన్నమాట. మనం వాటర్ లెవెల్ ఎంత ఉంది, మనం కరెక్ట్గా ఇస్తున్నామా అని. మొలకలకైతే కొంచెం తక్కువే ఇవ్వాలన్నమాట. ఎక్కువ ఇస్తున్నట్టయితే అవి కిందకు పడిపోతాయి. ఇది మెంతెం కూర. రీసెంట్గా మెంతెం కూర హార్వెస్ట్ చేసాం కదా, ఇదే అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. నిన్నటి వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. గార్డెనింగ్కి కొత్త స్టాండ్స్ తెచ్చాము అని. ఆ స్టాండ్స్ కూడా చాలా బాగున్నాయండి. మళ్ళీ వాటిని సెట్టింగ్స్ అయితే చెయ్యాలి. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. దానిపైన ఎలాంటి మొక్కలు పెట్టాము ఏంటి అనేది కూడా అప్డేట్ ఇస్తాను. అవన్నీ మిస్ కావద్దంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.